ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కుమారుడు తౌషిక్ మృతికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న విద్యార్థి తౌషిక్ మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కేవలం 5 నిమిషాల ముందు వరకు నవ్వుతూ మాట్లాడిన తమ కుమారుడిని ఎవరో చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ ఉన్న చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్లీజ్ అండి వదిలేయండి అంటూ చిన్నారులు పోలీసులను వేడుకోవడం అక్కడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అరెస్టు చేసిన వారిని పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. 20 days అవుతుంది సార్ మా బాబు చనిపోయి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చనిపోయిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ సీజ్ చేయాలి. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది. ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశాడు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావు కారణం అని రాసిపెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? ఇప్పటికి చేసేసేవాళ్ళు సార్ న్యాయము. మేము ముస్లింస్ అని ఇప్పుడు వరకు స్పందించలేదు సార్. ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు మమ్మల్ని, ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు సార్.